Indian system. Ones, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs. ఓకే, ఇంకా ముందు క్రోర్స్, 10 crores. ఇంతకు మించి ఇంకా 100 crores, 1000 crores, 10,000 crores ఇలా వస్తుంది. ఓకేనా? అంటే క్రోర్స్ కి మించిన వర్డ్ ఇంకొకటి లేదు, అన్ని క్రోర్స్ లోనే చెప్తాం. అది 1 lakh crores అవ్వండి, 10 lakh crores అవ్వండి, ఇలాగే చెప్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాను, 278954067 అని నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయాలి? ఇండియన్ సిస్టమ్ లో నెంబర్ ఏం కింద అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, thousands, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores. ఓకే, ఇప్పుడు వన్స్, టెన్స్, హండ్రెడ్స్ సేమ్ ఫ్యామిలీ. ones family, ఇది thousands family, ఇది lakhs family, లాక్స్, ఇది crores family. క్రోర్స్ లో. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలంటే 27 crores, 27 crores, లాక్స్ ఫ్యామిలీలో ఏముంది? 89 lakhs, 89 lakhs, 54,000, వెరీ గుడ్, 54,000. 67 ones, అంతే, 67. ఓకే, ఇప్పుడు మనం ఇదే నెంబర్ ని ఇంటర్నేషనల్ లో రాదు. ఇంటర్నేషనల్ లో ఎలా వస్తుంది? ఇంటర్నేషనల్ సిస్టమ్ లో సేమ్ నెంబర్ రాసి చూద్దామా? 278954067. ఇండియన్ లో, ఇంటర్నేషనల్ లో సేమ్ కామన్ గా ఉంటుంది, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ వరకు. ఇక్కడ దాకా వన్స్ ఫ్యామిలీ. థౌసండ్స్ ఫ్యామిలీకి వచ్చేసరికి ఇక్కడ 2 members ఉంటారు ఈ ఫ్యామిలీలో, కానీ ఇక్కడ 3 members ఉంటారు. thousands, 10,000s, 100,000s. ఇక్కడ వరకు ఒక ఫ్యామిలీ. ఇక్కడ లాక్స్ ఉంటుందా? ఇండియన్ సిస్టమ్ లో లాక్స్, క్రోర్స్ ఉంటాయి. ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ we do not have lakhs and crores, we only have millions, billions, trillions. So this is millions, 10 millions, 100 millions. Okay, now how to write? Starting from millions, 278 millions, 278 millions, next 954, 1000, thousands, 1000 లో ఉంది కదా అది, 1000. నెక్స్ట్ 67, 67. వెరీ గుడ్. సో ఇదేంటి, వీటిని ఏమంటారు? international, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇండియన్ లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, లాక్స్, 10 lakhs, crores, 10 crores. ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, million, 10 millions, 100 millions. ఓకే,